ఏమండి? అవును జానకి, నాకు నా ప్రాణం కంటే మాటే ముఖ్యం. ఆ విషయం నీకు కూడా తెలుసు. నా కర్తవ్యంలో మొదటిసారి జాప్యం జరిగింది. అలా అని నాకేమీ భయం లేదు. 10 రోజులు సమయం ఉందిగా. ఆ శివయ్య నాతోనే ఉన్నాడు. నేను ఖచ్చితంగా గుడి మొదలుపెట్టే తీరుతాను. ఒకవేళ కాని పక్షంలో నేను నా కుటుంబంతో సహా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పాప ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కూడా కారణం నా కోడలు రామలక్ష్మి. మీ కూతురిగా కాదు, నా కోడలిగా ఈరోజు 10 మెట్లు ఒకేసారి ఎక్కింది. అదంతా మీ పెంపకం వల్లే సాధ్యమైంది బావుగారు. అత్తారింట్లో పుట్టింటోళ్లకి చెడ్డ పేరు రాకుండా చూసుకో అని ఒకే ఒక్క మాట జానకి రామాతో చెప్పింది. కానీ ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ బావుండాలని రామ ఎప్పుడూ తపన పడుతుంటుంది. ఈరోజు పాపని కూడా తన బిడ్డలానే అనుకుని కాపాడింది. తన తల్లిగా నేనింకేం సాధించాలి చెప్పండి? నిలువెత్తు బంగారాన్ని నాకు భార్యగా ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మావయ్య. రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం. అయ్యో, ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను మీరు. నేను మీ పాలేరు రంగయ్య గారి కొడుకుని, శరత్ చంద్రని. ఓ, నువ్వా? ఎలా ఉన్నావు శరత్? మీ సహాయంతో నేను డాక్టర్ అయ్యాను. ఈరోజు పాపకి ఆపరేషన్ చేసింది ఈ డాక్టరే బావుగారు. శభాష్. వైద్యుణ్ణి దైవంతో పోలుస్తారు. ఆ వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధితో ఇలాగే నిర్వర్తిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలి శరత్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం డాక్టర్ గారు. డాక్టర్, పాపను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈరోజు అబ్జర్వేషన్ నుంచి రేపు తీసుకెళ్ళొచ్చు. మెడిసిన్స్ రాశాను, ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. సరే డాక్టర్, అలాగే.